విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అరాచక వచ్చి కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలను ఇన్వైట్ చేయడం, అవును, కొందరు ఇండియా కూటమి నాయకులు హాజరు కావడం, ఇది రెండవది. ఎందుకంటే ఇండియా కూటమి అంటే ఇంకా ఇండియా కూటమికి వ్యతిరేకం అంతే కదా. కాబట్టి ఢిల్లీలో ప్రధానంగా ఉండేది వచ్చేసి బీజేపీనే, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇండియా కూటమికి ప్రధానంగా నాయకత్వం వహించేది బీజేపీ. కాబట్టి అక్కడ ఇండియా కూటమి వాళ్ళను పిలిచారు అంటే కొంత ఎన్డీఏ కూటమికి, అంటే ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి కొంచెము వ్యతిరేకత కావచ్చు, జలకివారణ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంత వీళ్ళు హాజరు కావడం అనేది రెండవ అంశం. మూడవ అంశము, ఇటీవల ఈవీఎంల గురించి హర్యానా ఎన్నికల నేపథ్యంలో ఈవెన్ ఇండియా కూటమి పార్టీల కంటే కాంగ్రెస్ కంటే కూడా ఈయన రియాక్షన్ కొంత, అంటే ఏమనే ఉద్దేశము, ఈవీఎంల వల్లనే బీజేపీ గెలిచింది, ఈవీఎం లేకుండా పోయి పేపర్ బ్యాలెట్ అంటే కాంగ్రెస్ గెలిచిండేదేమో అనే ఒక అభిప్రాయం వచ్చేసి హర్యానా ఎన్నికల సందర్భంగా ఆయన వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే, కొంత వర్షం వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆకాశంలో తునిగలు వాగుతా ఉంటాయి, ఉక్కగా ఉంటుంది, ఆకాశం మేఘావృతం అవుతుంది, ఉరుములు మెరుపులు, ఇట్లా కొంచెము సంకేతాలు సూచనలు కొంచెం కనిపిస్తా ఉన్నాయి. మరి ఎందుకు ఈ సంకేతాలు సూచనలు, దీనికి ఏమైనా రీజన్ ఉందా అని ఆలోచిస్తే కొన్ని రీజన్స్ కూడా కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు ఆయన వచ్చేసి సింహం సింగిల్ గా పోతుంది అనే కాన్సెప్ట్ మీద ఉన్నాడు. అవును, ఓటమి వరకు ఆయన మెయిన్ గా వచ్చేసి ఆ యొక్క అది ఒక గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఆయన కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు వచ్చేసి అది వాళ్ళు ప్రధాన ఆయుధంగా చర్చల్లో వాడేవాళ్ళు. మన ఎన్నికల్లో ఆ కాన్సెప్ట్ కి వచ్చేసి విఘాతం కలిగింది. ఇంకా మాత్రం వచ్చేసి దానికి సింహం సింగిల్ గా పోతుంది అనే దానికి స్కోప్ లేకుండా ఆ ఓటమి వల్ల, ఓటమి కారణం. రెండవది, ప్రస్తుతము దేశంలో జాతీయ స్థాయిలో గాని అనేక రాష్ట్రాల్లో గాని ఈ సంకీర్ణాల యుగం, కూటముల యుగము, పొత్తుల యుగము నడుస్తా ఉంది. అది కొంత సక్సెస్ఫుల్ ఫార్ములాగా కొంత అనిపిస్తా ఉంది అనేది జనరల్ గా జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని చూసినప్పుడు ఇదొకటి మనకు కళ్ళకు కనిపించినట్టు కనపడతా ఉంది. మరి ఆ నేపథ్యంలో కూటములు వచ్చేసి రెండే ఉన్నాయి, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. మరి ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ తన రాజకీయ ప్రత్యర్థుల రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ ఉండిపోయారు, జనసేన ఉండిపోయారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంకా ఉండే రెండు కూటమిలో ఒక కూటమి తన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఇంకా ఆల్టర్నేట్ కూటమి వచ్చేసి ఇండియానే కనిపిస్తా ఉంది అనేది ఒకటి. దానికి తోడు మన ఇటీవల పిఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, అంటే వాళ్ళల్లో కూడా కొంత మార్పు కనపడుతుంది అనేది. అడిగారా పిఎం అపాయింట్మెంట్? జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇవ్వలేదా ఈ మధ్య? అప్పుడు ఢిల్లీకి పోయినప్పుడే, ఈ మధ్య కాదు, అప్పుడు ఢిల్లీకి పోయినప్పుడే ఆయన ప్రెసిడెంట్ టూర్ పెట్టాలని డిమాండ్ చేసినప్పుడు అప్పుడే కలవాలని అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చినట్లే, తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసినట్టు కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కొంత ఇండియా కూటమి వైపు మొగ్గి చూపేదానికి కారణాలుగా అనిపించవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ అన్నిటికంటే ప్రధానమైన కేసులు ఉన్నాయి కదా, కేసులకు సంబంధించి కొంచెము బీజేపీకి దూరమై ఇండియా కూటమికి దగ్గర పోతే నష్టం అతనికే కదా అనేది ఇంకో కోణం. కేసుల కోణం ఆలోచిస్తే ఒక కోణం, రాజకీయ కోణం ఆలోచిస్తే ఒక కోణం వస్తుంది. రాజకీయ కోణం అయితే ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ కొంత మొగ్గు చూపడానికి ఆస్కారం కనిపిస్తుంది. కానీ కేసుల కోణం చూసినప్పుడు ఇండియా కూటమి వైపు మొగ్గి ఏమి ఇమీడియట్ గా వచ్చేసి జైలుకు పోవాలని తొందర ఎందుకు ఉంటుంది అనేది ఇంకొక కోణం. ఇంకొక కోణం వచ్చేసి ఆల్రెడీ 12 ఏళ్ళైంది కేసులు పెట్టి, ఎన్నాళ్ళు వచ్చేసి ఉంటాయి కోర్టులు కదా, ఆఖరికి ప్రభుత్వాలు కాదు కదా, కోర్టులో ఉన్నాయి కేసులు, ఎప్పుడోసారి ఇంకా రాక తప్పదు కదా, ఆయన గడికి అవుతుంది, గడికి పోతుంది ఇంకా అనే యాంగిల్ ఉన్న ఒక దృఢాభిప్రాయానికి వచ్చి ఆయన గడికి అవుతుంది, ఇంకా కేసులు కొత్త చూస్తాం లీగల్ గా అనే అభిప్రాయానికి ఏమన్నా వచ్చాడా అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి అతను వచ్చేసి తన రాజకీయాల కోసము, అంటే అన్ని పార్టీలు అనుకోండి, అతను ఒకటే కాదు అందరూ కూడా, ఆయన కూడా వచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్ మరణం అప్పుడు ప్రధానంగా రిలయన్స్ అధినేత మీద ఆయన ప్రధానమంత్రి నింద మోపడం జరిగింది, అంబానీ మీద. కానీ అదే అంబానీ వచ్చేసి ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి ఆయన రికమెండ్ చేసిన పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. అంటే
జగన్మోహన్ రెడ్డి గాని ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కూడా ఎవరెవరు అవసరాలు బట్టి పోతారు తప్ప ఏమి స్టాండర్డ్ గా ఒక దాని మీద ఫిక్స్డ్ గా ఉంటారన్న దానికి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. అంటే జనరల్ గా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. అదే ఆ నేపథ్యం ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చేమో అనే యాంగిల్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్ కోణం, ఇంకా జనరల్ కోణం నువ్వు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులత్వమో శాశ్వత శత్రుత్వమో ఉండదు కాబట్టి అది అనేక సందర్భాల్లో ఈవెన్ ఒకప్పుడు మనం భారత రాజకీయాలు చూస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇవన్నీ అప్పుడు ఈ పార్టీలన్నీ ఆవిర్భవించడం లేదు. అనేక దాదాపు ఒక 2-3 దశాబ్దాల వరకు ప్రాంతీయ పార్టీలు కొంత హవా వచ్చేంత వరకు బీజేపీ అంటే 80లో వచ్చింది, అంతా కాంగ్రెస్ కమ్యూనిస్టే కదా. కానీ అటువంటి పరిస్థితి ఈనాడేమైంది, ఇండియా కూటమిలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉన్నాయి. మరి అదే సమయంలో కేరళలో ఒక రాజకీయము, వెస్ట్ బెంగాల్ ఒక రాజకీయం. ఈవెన్ ఇండియా కూటమిలో ఉన్న నేపథ్యంలో కూడా కేరళలో ఎల్డీఎఫ్ యూడిఎఫ్ కే, వెస్ట్ బెంగాల్ ఇంకో టైప్ ఉంటుంది. కాబట్టి అదే విధంగా మనము టీడీపీ బీజేపీ ఎన్ని పరిణామక్రమాలు చూస్తే మనము 1999లో 2 కలిసి పోటీ చేశాయి, 2004లో విడిగా, 2009లో విడిగా, 2004లో కలిసి పోటీ చేశారు. 2004లో చేశారంట కలిసి వాజ్పేయి గారు అప్పుడు భారత్ వెలిగిపోతుందని వెళ్ళారు కదా ఎలక్షన్ కి, అప్పుడు చేశారు. మళ్ళా 2009లో లేదు, మళ్ళా 2014లో చేశారు, మళ్ళా 19లో చేయలే, మళ్ళా 24లో చేశారు. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు కట్టే పార్టీ అనేది చిన్న పదం కాదు, పెద్ద పదం, చాలా పెద్ద పదం కదా, చాలా పెద్ద పదం. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా అయిపోయినారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని వచ్చేసి 2 పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కూడా ఆయన సౌత్ ఇండియాని బీజేపీ నిర్లక్ష్యం చేస్తోంది, ప్రత్యేక దేశ భావన సౌత్ ఇండియాలో వస్తుందని కూడా మాట్లాడారు ఆయన. అది ఎంత పెద్ద ఇష్యూ అది యాక్చువల్ గా. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మం కోసము ఆయన వచ్చేసి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దానికంటే ముందు మీరు చాలా సుదీర్ఘకాలంగా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఇప్పటికిప్పుడు కూటమిలో చేరటం వల్ల జరిగే రాజకీయ ప్రయోజనం ఏంటి? మీరు 4 ఏళ్ల వరకు ఎలక్షన్ ఉండే పరిస్థితి లేదు, ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఎలక్షన్లు లేవు. ఇప్పుడు పార్టీలకు సంబంధించిన పొత్తులకు సంబంధించిన చర్చ జనరల్గా ఉంటుందా? అవసరం అటు కాంగ్రెస్ పార్టీకి కానీ అవసరం ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏ మేరకు ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇమ్మీడియట్ గా లేవు. కానీ ఒక వాతావరణం జనరల్ గా వచ్చేసి దేశంలోనే ఒక కూటముల వాతావరణం, పొత్తుల వాతావరణం అనేది ఒక రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పరిణామక్రమం వచ్చేసి ఇక్కడ కూడా చర్చకు వస్తుంది. రెండవది వచ్చేసి లోకల్ బాడీ ఎన్నికలు మామూలు షెడ్యూల్ ప్రకారంగా రేపు 2026 ఫిబ్రవరి మార్చిలో అటు కార్పొరేషన్, మున్సిపాలిటీస్, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు లోకల్ బాడీస్ ఉంటున్నాయి. తర్వాత జమిలీ ఎన్నికలు అనేది మరి అది వచ్చేసి మోడీ గారు బీజేపీ నాయకులు పదే వాళ్ళు ఆల్రెడీ కేబినెట్ లో కూడా చేశారు. కాబట్టి మరి జమిలీ ఎన్నికలు అది మరి రాజ్యాంగ సవరణ జరుగుతుందా జరగదా, అయినప్పటికీ ప్రయత్నాలు మాత్రం సిన్సియర్ జరుగుతున్నాయి. మరి జమిలీ ఎన్నికలు అది ఒకవేళ రాజ్యాంగ సవరణ చేస్తే అది ఎప్పుడు పెడతారు? 2007లోనా, 2008లోనా, 2009లోనా? డిపెండ్స్ అపాన్ నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యంలో ఒకవేళ పొత్తుల గురించి ఆలోచించడానికి మీరు ఇమీడియట్ గా జగన్ దృష్టిలో ఆయనకి కేసులు ప్రధానమైంది. ఇప్పుడు ఏం రాజకీయంగా ఇమీడియట్ గా రాజకీయం కంటే కూడా కేసులు ఇంపార్టెంట్. కేసులకైనా కానీ అది వచ్చేసి కోర్టులో ఉన్నాయి కదా యాంగిల్లో వచ్చేసి ఎంతసేపు కేంద్రము అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో కేంద్రంలో కూటమిలో ఉన్నారు, గతంలో లేరు, ఇప్పుడు వేరు కదా అనే యాంగిల్లో ఇంకా దాని గురించి పెద్ద ప్రయత్నం చేసినా ఉపయోగం లేదేమో, జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏ కూటమిలో లేరు, ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలవడం ద్వారా కేసుల నుంచి ఏ రకమైన రిలీఫ్ దొరుకుతుంది? పాయింట్ నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీలో కలవకపోయినా ఇండీ కూటమిలో ఉన్న ఒక ప్రధానమైన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్ని ఎత్తి లోపల పెట్టేశారు వాళ్ళు, కేసులు పెట్టాలనుకుంటే, జైల్లో పెట్టాలనుకుంటే. సో జగన్మోహన్ రెడ్డి ఈవెన్ మన సోరెన్ గారిని కూడా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకుపోయి జైల్లో పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కేసుల భయంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు, ఇండీ కూటమి వైపు వస్తే ఆయనకు దొరికే రక్షణ ఏంటి? అదే దానివల్ల వచ్చేసి ఆయనకు లీగల్ గా కేసులకు సంబంధించి అది
అంతో ఇంతో నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. చెప్పినట్లు కేజ్రీవాల్ ఇండియా కూటమి ఉన్నాడు, జార్ఖండ్కి ఇండియా కూటమిలో ఉండి ఏమి కాలేదు కదా. కాకపోతే ఉంటే అదే కాబట్టి కేసులకు సంబంధించి అంతో ఇంతో నష్టమే, లాభమే ఉండదు. కానీ సరే రాజకీయ నాయకుడు ఫైనల్ గా వచ్చేసి అన్నిటికీ సిద్ధమయ్యే, చాలా మంది రాజకీయ నాయకులు వచ్చేసి కేసులకు అన్నిటికీ సిద్ధమయ్యే ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు భయపడినంత రాజకీయ నాయకుడు కేసులకు భయపడు. అది కానీ ఆయన 16 నెలలు లోపల నుండి వచ్చినాడే కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం కొత్తగా వచ్చేసి 16 నెలలు ఏం 16 రోజులు కాదు, 16 నెలల లోపల నుండి బయటకు వచ్చినాడే కాబట్టి అంత జరుగుతాయి. కానీ ఏమి ఆయన కాడికి ఏంది నిండా మునగ చల్లేముంది అనే యాంగిల్ కూడా రావచ్చు. కాకపోతే అంటే దానివల్ల పెద్ద ఉపయోగం లేదని కూడా తెలుసు. కానీ ఏదో ఒక వాయిస్ అన్న వినిపిస్తుంది కదా, ఒక ప్రజెంట్ ఉండే ట్రెండ్ లో వచ్చేసి అనేది కూడా ఉండొచ్చు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి యాంగిల్ లో ఆలోచిస్తున్నాం, కాంగ్రెస్ యాంగిల్ లో మాత్రం కాదు. నేను ముందు ఎందుకంటే నేను కాంగ్రెస్ లో కాబట్టి కాంగ్రెస్ వచ్చిందేమో అనే ఒక అభిప్రాయానికి పబ్లిక్ వచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నుండి ఏం కాదు, అక్కడ నుండి మా దృష్టిలో ఇప్పటికి కూడా బీజేపీ అంటే బి అంటే బాబు, జై అంటే జగన్, పి అంటే పవన్ అనేది మా అభిప్రాయం. కానీ ఆయనలో ఈ మార్పులు వచ్చడానికి అవకాశం ఉంది. తర్వాత నీది తినాలి నాది తిననట్టు ఆయన్ని పులిందరి నాది పులిందరి కాబట్టి కొంత మనస్తత్వం వచ్చేసి చూసినప్పుడు సరేలే కానీలే అనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జరిగేది జరుగుతుంది చూద్దాంలేనే మెంటాలిటీ కూడా ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం వల్ల సమయం వచ్చినప్పుడు అడ్జస్టబిలిటీ కూడా నేను చెప్తుంది కదా పరిమళనత్వాన్ని కేసులో. కాబట్టి మనం ఏది ఒకే దాని మీద స్టాండర్డ్ గా ఉంటారని చెప్పలేము. అట్ ది సేమ్ టైం అన్నిటికీ భయపడే మనస్తత్వం కూడా కాదు. మళ్ళా రెండు ఉన్నాయి. సో